ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రాముఖ్యమైన ప్రకటన. ఈ నెల అనగా సెప్టెంబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు వైరా గ్రేస్ మిరాకిల్ సెంటర్లో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు నిర్వహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపించారు. ఈ ఉపవాస ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాలలో ప్రత్యేకంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మేము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ఉపవాస ప్రార్థనలను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు మీరు మీ కుటుంబాలు కలిసి గ్రేస్ మిరాకిల్ సెంటర్కి రండి. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. వేటి కోసమైతే మీ జీవితంలో కనిపెడుతున్నారో, ఏ అద్భుతాల కోసమైతే మీ జీవితంలో కనిపెడుతూ ఉన్నారో, దేవాతి దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలంటే ఈ ఉపవాస ప్రార్థనలను మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోనండి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. కాబట్టి మీ కుటుంబాలతో కలిసి ఈ ఉపవాస ప్రార్థనలకు రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. సెలవు దినాలు కదా, ఏ ఒక్కరూ కూడా సమయాన్ని పోగొట్టుకోవద్దు. అనవసరమైన విషయాల్లో జీవితాన్ని పాడు చేసుకోకుండా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని కేటాయించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంతవరకు ఏ విషయాలైతే ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారో, దేవుని దగ్గర నుంచి ఏ అద్భుతం కొరకైతే మీరు ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నారో, మీ జీవితంలో కార్యం జరగడానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభు మీకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ జీవితాల్లో, మీ కుటుంబాలలో దేవాతి దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. దీని గురించి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు అన్ని వివరాలు మేము మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డేట్స్ అన్నీ కూడా మీరు మార్క్ చేసుకునండి. అందరూ హాజరవ్వండి. ప్రత్యేకమైన ప్రార్థనలు మీ కొరకు చేయబడతాయి. శక్తివంతమైన సందేశాలు మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉన్నారు. ఆదరణ కలిగించే వర్తమానాలు, కుటుంబాలను కట్టే వర్తమానాలు, జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావడానికి కావలసిన వాక్యం ఏదైతే ఉందో ఆ వర్తమానాల చేత పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి యవనస్తులందరికీ ఇదొక మంచి అవకాశం. ప్రతి కుటుంబానికి దేవుడు ఇదొక మంచి అవకాశంగా దేవుడిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసకి ఇదొక మంచి అవకాశం. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ అవ్వద్దు. మరి మీలో ఎవరైనా పగలు లేవా పాస్టర్ గారు అంటే ఖచ్చితంగా పగలు మీ వ్యక్తిగత విజ్ఞాపన కొరకు వదిలిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక మనుషుని దీవెన ఎక్కడుందంటే దేవునితో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండడం ద్వారా. కాబట్టి హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, వెయిటింగ్ టు సీ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ కూడా ఉపవాస ప్రార్థనలో చూడాలని మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి బలపరచును గాక. ఆమేన్.